హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. ఏపీ బడ్జెట్ 2025-26 కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం 27,518 కోట్లు ఖర్చు పెడుతుంది. ఆర్టీజీఎస్ఎస్ 5,000 కోట్లు, పోలవరం కోసం 6,705 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖ కోసం 8,570 కోట్లు, జల జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,600 కోట్లు, మత్స్యకారుల భరోసా కోసం 450 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు, ఆదరణ పథకానికి 1000 కోట్లు. 2027 నాటికి పోలవరం పూర్తి. మంత్రి ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమర్పించారు. వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ 19,264 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ 18,847 కోట్లు, జల వనరుల శాఖ 18,019 కోట్లు, మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి శాఖ 13,862 కోట్లు, పౌర సరఫరాల శాఖ 3,806 కోట్లు, పరిశ్రమలు వాణిజ్య శాఖ 3,156 కోట్లు, నైపుణ్య అభివృద్ధి శాఖ 1,228 కోట్లు, ఉన్నత విద్యాశాఖ 2,506 కోట్లు. పోలవరం ప్రాజెక్టు 73% పూర్తయిందని, 2027 నాటికి దాన్ని పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 2,000 టీఎంసీ గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు పోలవరం జనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే హంద్రినీవా కాలువ వెడల్పు, వెలిగొండ, చింతలపూడి, వంశధార ఫేజ్ 2 పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. దీనివల్ల మధ్యతరగతి పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని వివరించారు. అటు ఆరోగ్య శాఖ 19,264 కోట్లు కేటాయించనున్నారు. తల్లికి వందనంపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. తల్లికి వందనంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను 9,407 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో 1 నుండి 12 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలన్నింటికి ఉచితంగా విద్యుత్ అందజేస్తామన్నారు. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్లో 3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.